మచ్. నా మీదే కూరగాయలు విసురుతావా? అయ్యో ఆర్తి, తాగుబోతు సచ్చినోడా, నువ్వేంట్రా నా పళ్ళు రాలగొట్టేది? నేనే నీ మొహం పగల కొడతాను. ఈ రోజు నుంచి నీకు మందు తాగటం కోసం ₹1 కూడా దొరకకుండా చేస్తాను. నీకు డబ్బులు కావాలంటే నన్ను ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బులతో తాగు. నిన్ను అమ్మేయాలా? నిన్ను ఎవరు అర్థం కూడా కొనరు తెలుసా? నువ్వు ఈ భూమికి భారమే, భారం. నేను భూమికి భారమా? ఎవరు భారమో ఇప్పుడే తేల్చేస్తాను రా. వాళ్ళు నాకు ఎలాంటి మొగుడు తెచ్చి కట్టబెట్టారో చూడండి. నన్ను వీడికిచ్చి పెళ్లి చేసి నా జీవితం సర్వనాశనం చేశారు. అయ్యో ఆర్తి, వీధిలో ఈ గొడవ ఏంటమ్మా? ఏం చెప్పమంటారు చిన్నమ్మ, ఇక దాచుకోవటానికి ఏం మిగల్లేదు. ఇలా మందు తాగడం మీ ఆయన ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు? ఏం చెప్పమంటారు బామ్మగారు, తనకి తాగుడు అలవాటు నా పెళ్లి కన్నా ముందు నుంచే ఉందంట. ఈ తాగుడుకు అలవాటు పడి ఇంట్లో ఏమీ మిగల్చటం లేదు బామ్మగారు. తాగటానికి డబ్బులు కావాలంటే నన్ను కొట్టి తీసుకెళ్తున్నాడు. అమ్మ, నాన్న స్పృహ తప్పి పడిపోయాడు. అయ్యో, ఉన్నట్టుండి తనకి ఏమైంది? పద పద చూద్దాం, పద. ఇదిగో తాళి కట్టిన మొగుడా. డాక్టర్ గారు, మా ఆయన గారికి ఏమైంది? మందు ఎక్కువై కింద పడ్డారు, అంతేనా? ఇంకేమైనా జరిగిందా? ఇప్పుడు పడిపోవడానికి మాత్రం మందే కారణం. ఈ మత్తే తనకి ప్రాణాంతకం అవుతుంది. మందు ఎక్కువగా తాగడం వలన ఇతని లివర్ పాడైపోయింది. ఇతను మందు మానకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను తాగొద్దు తాగొద్దని. ఇప్పుడు చూడండి ఎంత ఘోరం జరిగిందో. ఇప్పుడు నేనేం చేయగలను? నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చూడండమ్మా, ఆయన స్పృహలోకి వచ్చాక వెంటనే నా దగ్గరికి తీసుకురండి. నేను తనకి ట్రీట్మెంట్ చేస్తాను. నమస్కారం. ఏంటి వదినమ్మా, నా ఫ్రెండ్కి ఏం జరిగింది? మీరైనా వీడికి వద్దని చెప్పొచ్చు కదా. నా నోరు పడిపోయేలా మొత్తుకున్నాను, తాగొద్దు తాగొద్దు అని. ఎంత చెప్పినా నా మాట అయినా ఎప్పుడైనా వింటే కదా. ఇప్పుడు నా గతేం కాను. వదినా, అలా అధైర్యపడకండి, నేనున్నాను కదా. అన్నీ నేను చూసుకుంటాను. ఆర్తి, ఇక మేము వెళ్తాం. నీకేమైనా కావాల్సి వస్తే మమ్మల్ని అడుగు. వదినా, అనవసరంగా ఏడవకండి. మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే నేను చూడలేనని మీకు తెలుసు కదా. నేనున్నానుగా, నా మీద నమ్మకం ఉంచండి. అన్నీ నేను చూసుకుంటాను. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. గుడ్ మార్నింగ్, గెట్ అప్ శాండీ. ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్.
ముందు ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకుందాం. శాండీ, ఈ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నువ్వు ఈ రోజు స్టార్ట్ అయితే రేపటి కూడా స్కూల్ కి వెళ్ళలేవు. ఈ రోజు స్కూల్ కి వెళ్ళొద్దు. ఓకే. ఇది అత్తయ్య గారి రింగ్ లా ఉంది. ఇది గ్రానీ చేతి కన్నా నా చేతికే బాగుంది. ఇది పెద్ద దొంగలా ఉంది. అత్తయ్య గారి రింగే కొట్టేసింది. వావ్, బ్యూటిఫుల్ కిడ్స్. ఎస్, వావ్, దిస్ ఇస్ నైస్. దీన్ని కొంటాను. మేకప్ కిట్ తెచ్చాను. 2030లో అన్ని ఇంత ఫాస్ట్ గా ఉంటాయా? గ్రానీ, నీ మేకప్ కిట్ వచ్చింది. వావ్, దట్స్ గ్రేట్. మీ బిల్ 4,80,000. 4,80,000. తీసుకో, 5 lakhs రూపీస్ నోట్. 5 లక్షల నోటా? చూడు, బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ మ్యామ్. అత్తయ్య గారు 20,000 రూపాయలు టిప్ ఇచ్చారా? కౌసల్య, నువ్వు నా పాకెట్లో నుంచి 5 లక్షల రూపాయల నోటు తీసుకున్నావా? ఆ డబ్బులు చాలా అవసరం ఉండి బ్యాంక్ నుంచి డ్రా చేశాను. ఆర్ యు మ్యాడ్ క్రిష్? నేను కిట్టు పాకెట్ నుంచి 30 lakhs తీసుకున్నాను. అవే ఖర్చు కాలేదు. అత్తయ్య కూడా డబ్బులు దొంగలిస్తున్నారా? దీని అర్థం ఇంట్లో అందరూ దొంగలైపోయారు. పెద్దలు, పిల్లలు అందరూ. నువ్వు మరీ ఇలా తయారయ్యావేంటి? నువ్వు నీ కన్న కొడుకు దగ్గరే డబ్బులు దొంగిలించావా? దొంగిలించలేదు డార్లింగ్, జస్ట్ తీసుకున్నాను. మీరేమో పిసినారు వాళ్ళు. నేను మిమ్మల్ని నమ్ముకొనుంటే నేను కనీసం ఒక నెయిల్ పాలిష్ కూడా కొనుక్కోలేకపోయేదాన్ని. మరి నా పాకెట్లో ఉన్న 5 లక్షల రూపాయలు ఎవరు తీసుకున్నారు? నిజం చెప్పరా, నేను తీసుకున్నాను. మీ దగ్గర మొదటిసారి అంత డబ్బు చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయినా జస్ట్ 5 లక్షలే కదా. దాంతో ఈ కిట్ ఒకటే వచ్చింది. నేనేమన్నా మీ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నానా? ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత కోపడుతున్నారు? తప్పు చేసింది కాకుండా సమర్థించుకుంటున్నావా? ఇలా తయారయ్యావే. అవన్నీ తర్వాత, ముందు నాకు డబ్బులు ఇవ్వండి. జెట్లో ఫ్యూల్ పట్టించుకోవాలి. నీకు కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా ఉన్నావు. నీలాంటి భార్య ఈ లోకంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నిన్ను ఇంకా ఎంతకాలం ఇలా భరించాలో అర్థం కావట్లేదు. చూడండి, ముందు మీరు నాకు డబ్బు ఇవ్వండి. మీరు చెప్పే హరికథలు వినే టైం నా దగ్గర లేదు. నీలాంటి దాంతో మాట్లాడటం కూడా అనవసరమే. ఓల్డ్ మ్యాన్. మావయ్య గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా తలరాత. పోయి పోయి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాను. ఇడియట్. మావయ్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఇది ఎవరిల్లు? హ్యారీ, డాలీ, మీరిద్దరూ ఎక్కడున్నారు?
హ్యారీ డోలీ వీళ్ళిద్దరు ఎవరు? డాడీ వచ్చేసారు. డాడీ ఈయన మా నాన్న, మీ నాన్న కాదు. ఈయన నీకు కాదు, నాకే నాన్న. కాదు మా నాన్న. ఈయన మా అన్న. కాదమ్మా నాన్న. మా నాన్న. నేను మీ ఇద్దరికి నాన్ననే. ఇది నీ చాక్లెట్, ఇదేమో నీ చాక్లెట్. థ్యాంక్ యూ డాడీ. వీళ్ళిద్దరూ మామయ్య గారి పిల్లలంటే వీళ్ళు మా పిల్లల కన్నా చిన్న పిల్లలు. అసలు వీళ్ళ మమ్మీ ఎవరు? సరే గానీ ఒక్క విషయం చెప్పండి, మీ మమ్మీ ఎక్కడుంది? లోపలుంది. లోపలుందా? సరే సరే సరే, మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. డార్లింగ్, ఆర్తి డార్లింగ్. వస్తున్నాను డార్లింగ్. మై గాడ్, క్రిష్ డార్లింగ్, అయినా చాలా రోజుల తర్వాత ఆకాశంలో ఈ రోజే చంద్రుడు వచ్చినట్టున్నాడు. నిన్ను చూడకుండా నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు తెలుసా? ఓ ఆర్తి డార్లింగ్, నిన్ను చూడకుండా, నిన్ను కలవకుండా నాకు మాత్రం నిద్ర ఎలా పడుతుంది చెప్పు? మై డార్లింగ్, నాకు ఎప్పుడూ నువ్వే గుర్తుకొస్తున్నావు. యు నో వాట్ క్రిష్ డార్లింగ్, నువ్వే నా టెంపుల్, నువ్వే నాకు పూజ, అండ్ నువ్వే నాకు దేవుడివి. నోటి. మై గాడ్, అసలు ఏం జరుగుతుంది? మావయ్య గారు ఆర్తి కలిసి ఉంటున్నారా? వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారా? చీటికి మాటికి మా ఇంట్లోకి వస్తూ పోతూ మావయ్య గారి లైఫ్ లోకి వచ్చేసింది. ఇదంతా ఎలా జరిగింది? క్రిష్ డార్లింగ్, ఎస్, తీసుకోండి. ఓ ఎస్, థ్యాంక్ యూ. మై డార్లింగ్, యు ఆర్ మై హార్ట్. అతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకునే నా భార్యగా కౌశిక్ నిలయానికి తీసుకెళ్తాను.
అప్పుడు ఇక ఈ దాగుడు మూతలాట ముగిసిపోతుంది. ఒకసారి ప్రేమలో పడ్డాక భయమెందుకు? ఈ లోకంలో మనము ఎవరికి భయపడము. No, 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 no. మనం భయపడం డార్లింగ్. కానీ మావయ్య గారు, మీరు ఈ ఆర్తిని పెళ్లి చేసుకుంటే అత్తయ్య గారి పరిస్థితి ఏంటి? కౌసల్య గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. నేను అతి త్వరలోనే ఆమెకి విడాకులు ఇచ్చేస్తాను. విడాకులా? ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. సో స్వీట్. నిజంగానా? అవును డార్లింగ్, నీకు దూరంగా నేనుండలేను. ఆ కౌసల్య చేస్తున్న పనులు చూస్తూ ఊరుకోవటం నా వల్ల కావట్లేదు. విడాకులు ఇవ్వడం అంటే లడ్డు తింటామనుకున్నారా? ఈ రోజు చేసి రేపు తింటానికి? అరే, లడ్డు తయారు చేయటం కన్నా ఈ రోజుల్లో తేలికైన పని విడాకులు ఇచ్చేయడం. ఇంతకు ముందులా లేదు. ఇప్పుడైతే 2 రోజుల్లోనే, 2 రోజులు కూడా కాదు, ఆ రోజే విడాకులు వస్తున్నాయి. వావ్ క్రిష్ డార్లింగ్, అది నిజమేలేండి. నా ఎక్స్ ఫ్రెండ్ కూడా విడాకులు తీసుకుంది. అయినా ఈ రోజుల్లో ఎస్ఎంఎస్ తో కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. తనకు ఒక కోడ్ ఇచ్చారు, ఎస్ఎంఎస్ చేసింది, విడాకులు వచ్చేసాయి. ఫ్రీ. వద్దు మావయ్య, మీరంత పని చేయకండి. మిమ్మల్ని అంత ఘోరం చేయనివ్వను. అలాగా? నన్నెవరు ఆపగలరు? ఇంట్లో నన్ను అడ్డుకునే ధైర్యం ఎవరికుంది? ఓ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్, యు ఆర్ వెరీ స్వీట్. యూ స్వీట్ టు. ఏం జరుగుతుంది? మావయ్య అత్తయ్య ఇంతగా మారిపోయారు. ఆ అత్తయ్యని ఇంతకు ముందులా చూడ్డానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. సారీ కార్తీక్, నేను భయపడిపోయాను. నువ్వు ఈ అలవాట్లు ఎప్పుడు మార్చుకుంటావు? కొంచెమైనా ఆలోచించాలి కదా. ఇలాంటి పనులు అన్ని చోట్ల బాగుండవు. నీకు బాగుండదేమో కానీ నాకు చాలా బాగుంటుంది. అండ్ కమాన్ లవ్లీ, మనకి పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది. ఇన్నేళ్ళైనా నువ్వు నా ఇష్టాలకు అలవాటు పడలేదు. ఇంకెప్పుడు అలవాటు చేసుకుంటావు? కార్తీక్, ఓకే ఓకే, సారీ సారీ సారీ. సరే, అవన్నీ పక్కన పెట్టి ముందో విషయం చెప్పు. నువ్వు నాతో ప్యారిస్ వస్తావా? అక్కడ నేను వేసిన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. నేను మీతో వస్తే ఇక్కడ అందరినీ ఎవరు చూసుకుంటారు? నేను నీతో రావడం కుదరదు. లవ్లీ, నువ్వు ఇప్పటికీ మారలేదు. ఈ రోజుకి నా కన్నవాళ్ల గురించి ఆలోచిస్తున్నావు. లవ్లీ, ఫర్ గాడ్ సేక్ నువ్వు అందరినీ చూసి నేర్చుకో. అందరూ స్వతంత్రంగా చాలా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ నువ్వు ఈ రోజు కూడా ఇంటి పనులు అంటూ అప్పట్లాగే ఉండిపోయావు. అది కాదు కార్తీక్. లవ్లీ ప్లీజ్, ఇంకేం చెప్పకు. ఏదో పొరపాటును అడిగాను, ఇంకెప్పుడు అడగనులే. ఐఎమ్ సారీ. కార్తీక్, ఓ మై గాడ్, హెయిర్ డ్రై చేసుకోవడం మర్చిపోయాను. You have message. కౌశల్య, మీ డైవోర్స్ రిక్వెస్ట్ ప్రాసెస్ లో ఉంది. ఇంకో 48 గంటల్లో మీకు డైవోర్స్ వచ్చేస్తాయి. ఈ మెసేజ్ ని ఎక్నాలెడ్జ్ చేయండి, లేదంటే ఇంకో 5 minutes లో దీనిని ఇంట్లో ఫ్లాష్ చేయడం జరుగుతుంది. కార్తీక్, కార్తీక్, ఈయనకి కోపం ఎక్కువైపోయింది. ఎక్కడికెళ్లారో తెలియడం లేదు. కార్తీక్, కార్తీక్. You have message. Your divorce request is in process. డివోర్స్? Miss Kaushalya Devi Kaushik. ఇంత చిన్న విషయానికి కార్తీక్ నాకు డివోర్స్ ఇస్తున్నాడా? లేదు, అలా జరగకూడదు. నో.
నీ మైండ్తో పాటు కాస్త నీ కళ్ళను కూడా ఉపయోగించు. ఈ మెసేజ్ పంపింది నేను కాదు, ఈ మెసేజ్ అమ్మ పంపింది. నువ్వే చూడు. మిసెస్ కౌసల్య అని రాస్తుంది. కార్తీక్ కౌశిక్ అని అమ్మే ఈ మెసేజ్ పంపించింది. ఆర్తి, కొంచెం ధైర్యంగా ఉండు. మేమంతా ఉన్నాం కదా నీకు తోడుగా. ఆయనకేం కాదు, నయమైపోతుందిలే.